వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. క్రిస్మస్ అనేది ఆనందాల పండుగని పాస్టర్ పాల్ అన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కాలాన్ని 2 భాగాలుగా విభజించారని చెప్పారు. డబ్బు ద్వారా నిజమైన శాంతి రాదని తెలిపారు. శాంతికర్తైన దేవుడు మనకు శాంతినిస్తున్నారన్నారు. క్రీస్తు సన్నిధిలో వేలాది మంది ప్రజలు శాంతిని పొందుతున్నారని అన్నారు. అక్కడకు వచ్చిన చాలా మంది చెడు వ్యసనాల నుంచి విముక్తి పొందుతున్నారని తెలిపారు. పాప క్షమాపణ కోసం యేసు రక్తాన్ని చిందించారని అన్నారు. క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించిన దినం. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఈరోజు మనం క్రీస్తు శకలో ఉన్నాం. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ డివైడెడ్ ది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇన్ 2 మేజర్ పార్ట్స్. అంటే క్రీస్తు జన్మ కాలాన్ని 2 భాగాలుగా విభజించింది. అంతమాత్రం లేదు, క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ. ఈరోజు చాలామందికి శాంతి లేదు. డబ్బు ద్వారా నిజమైన శాంతి మనకు రాదు. ఈరోజున ఎంటర్టైన్మెంట్ నిజమైన శాంతిని ఇవ్వలేదు, కానీ శాంతికర్త అయినటువంటి దేవుడు మనకు శాంతిని ఇస్తాడు. కాబట్టి క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘంలో అనేక వేలాది మంది ప్రజలు, 10,000 మందికి పైగా ప్రజలు వస్తూ శాంతిని వారు పొందుకుంటున్నారు. మేము శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వస్తున్న చాలామంది వ్యసనాల నుంచి విడుదల, త్రాగుడు, మద్యపానం, వ్యభిచారం, ఇటువంటి వ్యసనాల నుంచి విడుదల పొందుతున్నారు. ఇంకొకటి, క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. అంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు. పాపక్షమాపణ కొరకు ఏం చేయాలంటే రక్తం చిందించబడాలని మన వేదాలు చెప్తున్నాయి. అదే రీతిగా బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి అందరికీ కూడా పాప విమోచన, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రత్యేకంగా మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాల ఆయురారోగ్యాలతో నిలవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది యువత కానీ, చదువుకున్న యూత్ కానీ డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు మీరు చూస్తుండే టీవీలో. అలాంటి యువతకి సందేశం ఏమి ఇస్తారు? ఈరోజు యువత ఇటువంటి ఎడిక్షన్స్కి లోనయ్యి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నిజంగా సరదాగా అలవాటు చేసుకుంటున్నారు. ఒక సిగరెట్ కానివ్వండి, బీరు తాగటం కానివ్వండి, ఇలా సరదాగా అలవాటు చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజున విడుదల రావాలి మనిషికి. తనకు తాను ఆలోచన చేయాలి. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా భవిష్యత్తు పాడైపోతుంది అనేటువంటి ఆలోచన మనిషికి రావాలి. కొన్ని సందర్భాల్లో మనిషి వ్యసనాల్లో ఉన్నటువంటి వ్యక్తి విడుదల పొందలేడు. ఒక దైవిక శక్తికి ఉన్నప్పుడు ఆ వ్యసనాల నుంచి విడుదల పొందుతాను. నా జీవితంలో వ్యసనాలతో ఉన్నటువంటి నన్ను యేసు ప్రభువు వారు రక్షించారు. కాబట్టి వ్యసనాలతో ఉన్నటువంటి వారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. అందుని బట్టి ప్రభు దగ్గరికి వస్తే కనుక దైవాత్మ చింత కలిగి ఉంటే ఆ వ్యక్తులు విడుదల పొందగలుగుతారు. నేను కూడా మా నెంబర్ 1 ఛానల్ తరపు నుంచి ఎన్నోసార్లు చర్చికి కూడా వెళ్ళి ప్రార్థనకి కూడా వెళ్ళే సందర్భాలు ఉంది. కొంతమంది చర్చికి వచ్చి ప్రార్థన చేసి బయటికి వెళ్ళంగానే వేరే చిన్న చిన్న అలవాట్లు పడి అది తగ్గించుకోవడానికి కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇక్కడికి వచ్చినప్పుడు? ఒకటేంటంటే దేవుల్లో నడవాలి. ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యం, లేఖనాలు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవాలి. సో ఎవరికి వాళ్ళు వారి సొంత జీవితం గురించి ఆలోచన చేయాలి. తద్వారా చక్కటి పౌరులుగా, భారతదేశ పౌరులుగా, సమాజానికి కూడా ఉపయోగకరమైన పౌరులుగా వారు ఉండగలుగుతారు. వ్యసనాలు అనేటువంటివి ఇది మనిషిని పాడు చేస్తే తప్పించి ఒక మనిషిని నిలబెట్టలేవు. కాబట్టి వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలి. అలా శక్తి లేకపోతే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది విడుదల పొందుతారు. ఇక్కడ చాలామంది యవనస్తులు మీరు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా, జూదగాళ్ళుగా ఉన్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా వారికి విడుదల వస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎస్పెషల్లీ నెంబర్ 1 ఛానల్ నుంచి మీకు అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలతో నిలపాలని, మీ బిడ్డలను దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఏదైతే గొప్ప ప్రభు ఏదైతే ప్రార్థన చేయించుకొని తన కష్టాలు చెప్పుకుంటే ఆ ప్రభు ఉన్న కష్టాలన్నీ తీర్తాయని పాలుగా చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఛానల్ నుంచి విజయవాడ సాయి సురేంద్ర. Praise the Lord. Greetings to you all in Jesus' precious name and mighty name. In this special time, I would like to wish you all a happy Merry Christmas. Christmas అంటే ఇదేదో పండగనే కాదు, కానీ క్రిస్మస్ అనగా ఆరాధన, ప్రభువును ఆరాధించడం. ఆరాధన అంటే మరి దేవుడు చేస్తున్న ఆ యొక్క కార్యాలకి, తను చూపిస్తున్న ప్రేమకి బదులుగా ప్రేమను అందించడమే క్రిస్మస్ అని మేము భావిస్తూ ఉంటాం. మరి క్రైస్ట్ టెంపుల్ అనే చర్చిలో ప్రతి వారం కూడా 10,000 మందికి పైగా ప్రజలు వస్తూ ప్రభుని ఎంతో అద్భుతమైన రీతిలో ఆరాధిస్తూ ఉన్నారు. ఈ యొక్క
అద్భుతమైన సమయంలో మీ అందరినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారో, ఆయన చేసిన కార్యాలేంటో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి మరి ఆయన చూపించిన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి మనందరం కూడా సత్యాన్ని తెలుసుకొని దేవునిలో బలపడాలని, మరి రోజులేమో భయంకరంగా ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన రోజుల్లో ప్రేమను పంచడం అంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ ఒక్కసారి యేసుక్రీస్తును చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లయితే ఆయన ఎటువంటి ప్రేమను పంచారో, ఆయన ప్రేమ కలిగి ఉండమన్నారు. కాబట్టి అటువంటి ప్రేమను మనం కలిగి, క్షమించే గుణమును కలిగి మరి ఆ క్రీస్తులో మనము ముందుకు కొనసాగాలని మనసారా కోరుతూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. క్రిస్మస్ ఇట్స్ ఏ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మరి వరల్డ్ వైడ్గా జరుపుకుంటున్న ఈ పండుగ సందర్భంగా మరి మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ క్రైస్ట్ టెంపుల్ తరపున మరొకసారి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా విషెస్ని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనందరినీ దీవించి మంచి ఆరోగ్యాలతో నడిపించాలని మనసారా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ సమయంలో నంబర్ 1 ఛానల్ తరపు నుండి ఈ విషెస్ని మీకు తెలియజేస్తున్నాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.